నమస్కారం. మన ప్రాంతం న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఖానాపూర్ గ్రామంలో కులమతాలకు అతీతంగా వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర. రాజపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు. భక్తి పాటలకు యువకులు కాషాయ జెండాలు పట్టుకొని నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదమ్మ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ 500వ సంవత్సరాలు కల నెరవేరింది. యువత మద్యపానానికి దూరంగా ఉండి భక్తి కలిగి ఉండాలని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ శేఖర్ గౌడ్, రాములు, వెంకటరెడ్డి, వెంకటేష్ గౌడ్, మల్లారెడ్డి, బి శేఖర్, మహిపాల్ రెడ్డి, శివప్రసాద్ చారి, వెంకటేష్, పి శేఖర్, యాదయ్య, రుక్కు, వినోద్ రెడ్డి, కృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఐదు 500 సంవత్సరాల కళ నెరవేరింది. ప్రపంచ దేశాలు మొత్తం, ఎందుకంటే శ్రీరామమూర్తి ఆదర్శమూర్తి కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం నివ్వెరపోయే విధంగా, అంటే అన్ని దేశాల నుంచి అంటే జై శ్రీరామ్ అనే ఒకటి ఊపు ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇంటి మీద జెండా కట్టుకోవడము, ఇంట్లో దీపాలు పెట్టడము. అంటే ఈ వారం 10 రోజుల నుంచి ఎట్లుందంటే ప్రతి విలేజ్లో కూడా, ప్రతి ఈ ఇండియా మొత్తము, ప్రపంచం మొత్తం మీద శ్రీరాముని గురించి తెలియదంటే ఇప్పుడు తెలిసిపోయింది. శ్రీరామమూర్తి ఆదర్శమూర్తి ఎందుకనేది ఇప్పుడు కూడా జనాలకంటే మామూలు జనాలకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఆ దేవుడు ప్రపంచం మొత్తం మీద, అంటే అన్ని దేశాలు కూడా గర్వించదగ్గ విషయము. మన 500 సంవత్సరాల కళ నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం గుడి అంటే 4000 కోట్లు, అంటే చందాలు మాత్రమే. ఓన్లీ ఎవరు సంపన్నులు ఇచ్చింది అంటే దాతలు ఒక్కరు కూడా కట్టేయడానికి ఉన్నారు కాబట్టి దాతలతోటే పూర్తి చేయాలని మోడీ గారి సంకల్పంతో ఆయన చెప్పిన దానికి 4000 కోట్లు జమైన, ఇప్పటికి 1000 కోట్లతో ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ కానికే ఇంకా 3000 కోట్లు. అంటే దేవుని కొరకు ఇవ్వడానికి ఎంతైనా ఇవ్వడానికి దేశం ఉన్నారు. ఒక అతను వేరే అతను 100 కిలోల బంగారం ఇచ్చిండు. అంబానీ గారు 250 కోట్ల రూపాయలు ఈరోజు అనౌన్స్ చేసిండు. 250 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే భగవంతుని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టాలనుకున్నారు. మన ఊళ్ళో కానీ, మన మండలం కానీ మనం కూడా భగవంతుని నమ్ముకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అందరూ కూడా భగవంతుని ఎందుకంటే స్మరించుకోవాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మన ఇంట్లో అయినా సరే గుడికి పోకుండా అవసరం లేదు, ఇంట్లోనన్నా భగవంతుని స్మరించుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఏ దేవుడు ఇది అది అని కూడా ఎవ్వడు కూడా, ఎందుకంటే మన హిందూ మతము పవిత్రమైన మతం. అన్ని మతాల కంటే మన హిందూ మతం చాలా పవిత్రమైంది. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే హిందూ మతంలోకి వెళ్ళి వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఇతర మతంలోకి వెళ్ళకూడదు. వెళితే అది తల్లికి పాపం చేసినంత అదే అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి ఇప్పుడు కూడా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న స్నానం చేసి దేవునికి మన ఇంట్లో ఉన్న
అంటే ఇల్లు తూర్సాల చేయాలనేది ఏం లేదు, మన గుడి శుభ్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పొద్దున్న లేచి స్నానం చేసి భగవంతుని తలుచుకుంటే చాలు, మనకు కూడా మంచి జరుగుతుంది. ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఎంత ఆదర్శ అంటే ఒక భగవంతుని పేరు శ్రీరాముని పేరు తలుచుకుంటేనే ఇన్ని వేల కోట్లు. నరేంద్ర మోడీ గారు 11 రోజులు అంటే నీళ్లు మంచినీళ్ళు ముట్టకుండా ఓన్లీ కొబ్బరి నీళ్ళతోటి చన్నీటి స్నానం తెల్లవారుజామున 3 గంటలకు లేచి అంటే అంత ఏజ్ ఉన్నా కానీ ఆయన చల్లనీళ్ళు స్నానం చేసి కటిక నేల మీద వండుకున్నాడు. అంటే భగవంతుని ఆయన ఎంత సహకరిస్తున్నాడు. ఆయన అంటే ఏజ్ ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాయో 80 సంవత్సరాలు ఉంటాయి, మనకే ఇప్పుడు అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఎంత మహాపురుషుడు. ఎంత దేశం కొరకైనా కానీ అంటే హిందూ మతం కొరకు కానీ దేశం కొరకు చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా మన మతం కానీ మన దేవుళ్ళ కానీ ఎవ్వరు కూడా కించపరచకూడదు. వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు నేను ఎందుకోవాలి నేను ఎందుకోవాలి కానీ మనుషుల్లోకి వెళ్ళి ఈడ్చ తీసేసి భగవంతుని కొరకు స్వచ్ఛందంగా చేయండి. ఏమైనా చందారూపంగా ఎవరు నీ వంతు సాయంగా ₹1 ఎందుకు కాదు 10 రూపాయలు ఎందుకు అడిగినప్పుడు కాల్ చేయకండి. భగవంతునికి ఎవరైనా సరే తన వంతు సాయంగా ₹1 కానీ 10 రూపాయలు కానీ ఒక టెంకాయ కానీ ఇస్తే మనకు కూడా మోక్షం జరుగుతుంది. కాబట్టి మన గ్రామంలో ఎందుకంటే భక్తి పెంపొందించాలి, దాని కొరకు అందరూ సహకరించండి. ఎందుకంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు తాగి పండుకోవడం చేయండి. మందు మేను యువకుల కంటే ముసలులో అయిపోతుంది, కానీ యువకులు తాగడం బంద్ చేసి కొద్దిగా భక్తి శ్రద్ధలతో ఉండండి. ఆ భక్తి శ్రద్ధలు ఉంటే మంచిగా ఉంటాం, మనం కూడా మంచిగా ఉంటాం. మనం తల్లిదండ్రులను గౌరవిస్తాము, పెద్దలను గౌరవిస్తాం. ఇది మనం నేర్చుకోవాలి. చదువు ఉన్నా లేకపోయినా కానీ కొద్దిగా భక్తి పారవశ్యంగా కొద్దిగా భజన కాడు కూడా రండి. అందుకే మేము కూడా రాలేకపోతున్నాం కాబట్టి ఉన్న యువకుల్ని వాళ్ళు పోయినాక మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఏదన్నా భక్తి కార్యము చేయగలిగితే ఊరందరూ సహకరించండి. ఇంతటితో మీరు గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు? ఈరోజు మార్నింగ్ అంటే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము, జెండాలు తెచ్చాము, 150 జెండాలు తెచ్చి ప్రతి ఇంటికి కట్టుకోమని కొందరికి ఇచ్చాము. ఆమె హనుమాన్ టెంపుల్ దగ్గర పూజ చేశాము. రాముని విగ్రహం తెచ్చి ఊరేగింపుగా ఈరోజు భక్తి పాటలతోటి భక్తి శ్రద్ధలతోటి ఎవ్వరు కూడా అంటే మా యువకులు కూడా ఎవ్వరు కూడా డ్రింక్ చేయలేదు ఈరోజు. అంటే నేను కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాను, ఎందుకంటే ఎవ్వరు కూడా భగవంతుని అది మరి లీలనో ఏందో కానీ ఎవరు కూడా తాగకుండా మంచి సామరస్యంగా భక్తి శ్రద్ధలతోటి రాముని పూజిస్తున్నారు. అందరూ ప్రతి ఇంట్లో అందరు దీపాలు వెలిగించిన రోజు ఇంటి ముందర అందరూ ముగ్గులు వేసుకున్నారు. అంటే ఎప్పటికీ కూడా ఏ దైవ కార్యమైనా కూడా ఇట్లే చేయాలని భావిస్తున్నాను నేను. జై